Hello everyone, welcome back to our channel Look Out with Hanshi. సో ఇప్పుడు నేను చాలా గట్టిగా డిసైడ్ అయ్యాను అనమాట. ఏంటి అని అంటే నా హౌస్ టు హోమ్ సిరీస్ని ఇంకా ఏమంటారు ముగించేయాలి. ఇంకా పార్ట్స్ చాలు, ఇంకా ఉన్న 2-3 పార్ట్స్ తొందరగా అప్డేట్ చేసేసి కంప్లీట్ హోమ్ టూర్ ఒక 5 minutes తీయాలి అని చెప్పి. సో ఆ క్రమంలో ఒక రూమ్ మిస్ అయింది. ఏంటి అని అంటే మా అత్తమ్మ రూమ్ అనమాట. సో ఈ రోజు నేను మీకు ఆ రూమ్ టూర్ ఇస్తాను. సింపుల్ గా ఉంటుంది రూము, ఎందుకంటే పెద్దవాళ్ళ రూమ్ ఎంత సింపుల్ గా ఉంటుంది అంత బాగుంటుంది కాబట్టి అంతే సింపుల్ గా ఉంటుంది. బట్ కొన్ని నా డెకరేటివ్ టచెస్ ఇన్ డిఫాల్ట్ గా ఉంటాయి అనమాట. సో ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో దట్ ఈస్ అవర్ అత్తమ్మాస్ రూమ్ టూర్. సో హ్యాస్ యూ కమ్ ఇన్సైడ్, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బెడ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ బెడ్ వచ్చేసి గిఫ్టెడ్ బై అవర్ డియర్ ఫ్రెండ్, మాకంటే మా అత్తమ్మ డియరెస్ట్ ఫ్రెండ్ అనమాట, జగదీష్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ జగ్గు, నాకు వాట్సాప్ బాగా అవుతారు. షీఈస్ యూజింగ్ ఇట్ అండ్ మీ పేరు చెప్పుకొని మేము మీ రూమ్లో ఉంటుందా మంచం వేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా she has a habit of putting all the pillows around and sleeping అనమాట. అందుకని you will find almost 6 pillows, 1 2 3 4 5 yeah 6 pillows here. అండ్ ఇలా వెళ్తే ఇక్కడ ఈయన మా మామయ్య గారు, సో ఈస్ నో మోర్ విత్ us. సో అండ్ ఇఫ్ యూ కమ్ హియర్, ఇక్కడ అన్ని సాఫ్ట్ టాయ్స్ అని చెప్పి ఇలా షెల్ఫ్ చేయించుకున్నాం అనమాట. సో నాకు మా అత్తమ్మకి ఇద్దరికి సాఫ్ట్ టాయ్స్ పిచ్చింది. సో ఆల్మోస్ట్ కొన్ని అన్ని ఐక్యావి. అండ్ ఆ పెద్ద టెడ్డీ బేర్ వచ్చేసి అది నాకు ఒక 3-4 years బ్యాక్ నా ఫ్రెండ్ అనిత అని చెప్పి, అనిత రెడ్డి హాస్ గిఫ్టెడ్ మీ ఫర్ మై బర్త్డే. సీ ఐ హ్యావ్ ఇట్ అండ్ ఐఎమ్ స్టిల్ యూసింగ్ ఇట్. అది నన్ను మా ఇంటి నుంచి ఇక్కడ కూడా తెచ్చుకున్నాను, నా ససరాలకి కూడా తెచ్చుకున్నాను. తర్వాత ఇలా డోర్ వస్తుంది కదా, డోర్ వెనకాల ఒక హ్యాంగర్ పెట్టుకున్నాం. సో దట్ యూ కెన్ యూస్డ్ క్లోత్స్ కానీ ఏమైనా ఉంటే హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ ఎ డ్రెస్సింగ్ టేబుల్. సో ఇక్కడ ఇలా రెడీ అవ్వడానికి, మొత్తం రెడీ అవ్వడానికి ఇలా ఒక చిన్న డ్రెస్సింగ్ టేబుల్ చేయించామన్నమాట. సేమ్ డిజైన్ మా రూమ్ లో కూడా ఉంటుంది. సో ఇట్లా హ్యాంగ్ చేసుకుని ఇక్కడ ఇలా అన్ని వింటేజ్ ఎప్పుడెప్పుడో ఉంటే ఇలా జ్యువెలరీ పెట్టుకోవడానికి కొన్ని ఇలాంటి బాక్సెస్ ఇక్కడ దీని మీద పెట్టుకున్నాం అనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది. ఇలా రాగానే ఇందులో వేసుకుని పట్టుకోవడానికి. అండ్ ఇందులో లైక్ ఆల్ ద పిన్స్ అండ్ హెయిర్ పిన్స్, సేఫ్టీ పిన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక స్నేక్ ప్లాంట్ పెట్టుకున్నాను దీని మీద. అండ్ వీ హ్యావ్ దిస్ వన్ మోర్ సాఫ్ట్ టాయ్ హియర్. ఇది యాక్చువల్గా కార్లో హ్యాంగ్ చేసుకునేది, కార్లో ఇంకా స్పేస్ లేదని చెప్పి ఇలా హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ అ స్టడీ టేబుల్ కమ్ ఏమంటారు, ఒక షోకి స్టోరేజ్ అన్ని ఇక్కడ. సో ఇది అడిషనల్, మన అభిమానం అడిగాడు నా డైనింగ్ టూర్ లో వెర్ ఈజ్ యువర్ అడిషనల్ చైర్ అని చెప్పి, చైర్స్ ఆఫ్ డైనింగ్ టేబుల్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇది స్టడీ టేబుల్ చైర్ లాగా యూజ్ చేస్తాను ప్రస్తుతానికి. సో ఇక్కడ ఏంటి అని అంటే యాక్చువల్గా మా అత్తగారికి బొమ్మలు అంటే చాలా పిచ్చి. ఏ ఊరు వెళ్ళినా, ఏ టూర్ వెళ్ళినా షీల్ గెట్ ఆల్ ద అక్కడ దొరికే వెరైటీ డాల్స్ అని తెచ్చుకుంటారనమాట. సో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేసాము. సో సంక్రాంతి ఆ టైంకి బొమ్మల కొలువు పెడతాము. సో ఆ టైంలో ఇవన్నీ హాల్లోకి వెళ్ళి బొమ్మల కొలువు పెడతాము అనమాట. సో ఇంకా చాలా ఉండేవి, అన్ని బ్రేక్ అయిపోయినాయి, పాత అన్ని తీసేసాము. సో ఇట్లా ఆర్గనైజ్ చేసాము. అండ్ దెన్ ఇక్కడ కింద షెల్ఫ్ లో కూడా 2-3 ఇవి రీసెంట్ గా కొన్నవి. సో ఇట్లా హ్యాంగ్ అవుతుంది. అండ్ ఐ షో యూ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కనిపిస్తుందా? సో ఇది మా యవ్వనంలో ఉన్న అత్తగారు అన్నమాట. ఇలా ఉండేవాళ్ళు. సో ఇది ఎప్పటిదో ఉంటే దానికి నేను ఈ ఫ్రేమ్కి ఇలా కొంచెం వైట్ కలర్ పెయింట్ వేసి ఇక్కడ పెట్టాను అనమాట గుర్తుగా. హీ రిసెంబుల్స్ మోహన్ చాలా రిసెంబుల్ అవుతాడు వాళ్ళ మదర్తో. ఆవిడని చూస్తే మోహన్ చూడాల్సిన అవసరమే ఉండదు. అండ్ ఇక్కడ ఇది స్టడీ టేబుల్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ అగైన్ ఐ హ్యావ్ పుట్ సింగోనియం ప్లాంట్స్ అండ్ ఒక ప్లాంట్ స్టాండ్, ఆఫ్ కోర్స్ క్యాండిల్స్ ఎక్కడైనా ఉంటాయి. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ఇండోర్ ప్లాంట్ ఇక్కడ. సో ఇలా ఇది ప్లాంట్స్ తో డెకరేట్ చేసుకున్నాం. సో ఇలా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కృష్ణుడు, ప్రతి రూమ్ లో ఒక కృష్ణుడు ఉండడం కామన్ అనమాట, బికాస్ హీఈస్ మై ఫేవరెట్ గాడ్. ఇది కూడా నాకు లహరి గిఫ్ట్ చేస్తుంది మా పాత ఇంట్లో పైన అమ్మాయి. నార్మల్గా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే షీ గిఫ్టెడ్ మీ. See Lahiri, I'm using this here. Thank you so much for the wonderful gift, my favorite god. And then Tane hand paint chesindi Machware. She has hand painted this with her own hands and gifted me this.
she's more such a talented person. So దాని తర్వాత we have this big window అన్నమాట. So these curtains are from Amazon. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, I'll just give you the link in the description box. And ఇక్కడ we have this money plant and hanging money plant. ఇక్కడ పెద్ద విండో వస్తుంది అనమాట. సో సన్ కానీ వెంటిలేషన్ ఈ రూమ్ కి చాలా బాగుంటుంది. కిడ్స్ రూమ్ కాబట్టి, అంటే వాడి కాన్సెప్ట్ కిడ్స్ రూమ్ కాబట్టి యాక్చువల్గా బిల్డ్ అయింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ లైక్ హాల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ దిస్ వి మేడ్ ద కంప్లీట్ వర్క్ హియర్. అండ్ దెన్ ఇక్కడ ఇదంతా మేము కబోర్డ్స్ చేయించుకున్నాం అనమాట. 1 2 3 పైన అంతా విల్ మోస్ట్లీ హ్యావ్ ఆల్ ద బ్లాంకెట్స్, బొంతలు పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయో అవన్నీ హ్యాంగ్ చేస్తాము అక్కడ. ఐ మీన్ అవన్నీ పెడతాము పైన అంతా. ఇక్కడ వచ్చేసి దిస్ ఈస్ మై వార్డ్రోబ్. అంటే నా ఇథానిక్ ప్లేస్ లేదని చెప్పి మా అత్తగారు నుంచి ఒక కబోర్డ్ నేను తీసేసుకున్నాను అనమాట. దిస్ ఈస్ మైన్. ఐ మేక్ ద ఇండివిజువల్ వీడియో ఆఫ్ దిస్ బికాస్ దాని అరేంజ్మెంట్స్ అన్ని ఎలా చేసుకున్నాను ఏంటి తెలియదు కదా. ఇదంతా మా అత్తగారిది డైలీ యూస్ క్లోత్స్ ఉంటాయి. సో ఇందులో అన్ని విల్ హ్యావ్ ఆల్ ద డైలీ యూస్ క్లోత్స్ అనమాట. దాని రోజు కట్టిన చీరలు అవి ఉంటాయి. అండ్ దెన్ హియర్ ఇక్కడ ఒక డోర్ బ్లాక్ అయింది బికాస్ ఆఫ్ ది బీవా. అండ్ ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇంట్లో అన్నిటికంటే పాతది, ఐ మీన్ పాతది కొంచెం ఓల్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం రీమేక్ చేసామన్నమాట ఇలా వాల్ పేపర్తో. ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ దట్ వీడియో ఎట్ ఐ విల్ గివ్ యూ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఒక డోర్ బ్లాక్ అయింది కాబట్టి ఇంకొక డోర్ యూజ్ చేస్తాము. ఐ పుట్ మోస్ట్ ఆఫ్ మై బ్లాంకెట్స్ ఇక్కడ అన్నీ ఉంటాయి. బెడ్ లెగిన్స్, బ్లాంకెట్స్ అన్ని ఇంట్లో పెట్టుకుంటాం అనమాట. నా చెల్లి కట్ సైడ్ కూడా అవుతుంది, సో యూజ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫాల్ సీలింగ్ ఇలా చేయించుకున్నాము. యాక్చువల్గా ఇది అసలు మా అత్తగారికి నచ్చలేదు. ఇట్ వాజ్ మోహన్ సెలెక్షన్, బట్ దట్స్ ఫైన్. మేబీ ఇంకొక ఇల్లు ఏమన్నా దేవుడి దయవల్ల కొనుక్కుంటే అప్పుడు మంచిగా డిజైన్ చేసుకొని చేయించుకోవచ్చు. Yeah, this is how the room is. So this is how the room is. And so ఇలా సింపుల్ గా అరేంజ్ చేసుకున్నాం అనమాట. హ్యాస్ మై డెకరేటివ్ టచెస్, నా ప్లాంట్స్ దాంతో దీంతో అన్నిటితో. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ యూ గైస్ really like it, you know what to do it. If you really like it, please give this video a big huge like. And also don't forget to share with your dearest people who are much more interested to home organizing and all. And nachakapothe you can thumbs down, I'll accept any of them. And see you all on the next video. Bye bye, take care, and don't forget to subscribe to our channel Look Out with Hanchi. Bye bye.